అన్న ఏం పేరు? నా పేరు ఇల్లంల బాలమల్లేష్ యాదవ్. బాలమల్లేష్ యాదవ్. ఎట్లుంది పరిస్థితి ఊర్లలో? ఊళ్ళో అంటే ఏ పరిస్థితి అంటారు మీరు? అన్ని విధాలుగా కాంగ్రెస్ పరిపాలనలో 2 సంవత్సరాలన్నర పరిపాలన చూసిండ్రు ఇప్పటిదాకా. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? ఆయన పథకాలు ఇచ్చిండు, అవి ఇచ్చిండు. ముఖ్యంగా రైతాంగం ఎట్లా ఉంది అసలు? అంటే రైతులు రాజు కావాలన్న కళతోటి తెలంగాణని తెచ్చుకున్నారు. ఎండిపోయిన భూములన్నీ పండే భూములుగా కావాలని చెప్పి కొట్లాడి ఎంతో మంది చచ్చిపోయి తెలంగాణను తెచ్చుకున్నారు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? పరిస్థితి అంటే ఇప్పుడు మీకు కూడా పూర్తిగా తెలుసు, కాకపోతే మమ్మల్ని అడుగుతున్నందుకు మేము చెప్తున్నాము. నీళ్లు, నియామకాలు, నిధుల కోసమే కేసీఆర్ గారు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. ఆయన దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చారు. దానికి నిదర్శనం ఆసియా ఖండంలోనే పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి మొట్టమొదటి పెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ద్వారా గతంలో ఏముంటే వరి పంట గతంలో చూడండి, ఎందుకంటే ఈ గణాంకాలు లెక్కలు చెప్తాయి. గతంలో వరి ధాన్యము తెలంగాణలో ఏ రకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో వరి ధాన్యం అనేది దేశంలో అగ్రగామిగా వచ్చింది. దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం తేవడం, దానికి నిదర్శనమే కేసీఆర్. ఈ ఎన్ని అడ్డమైన మాటలు చెప్తాడు. ఒక ఆయన ఏమంటాడు, ఈడ పూలు చల్లుతాడు, ఆడ పూలు చల్లి మొక్కేది వాళ్ళు మొక్కేది ఎవరు తెలుసా? ఆ నీళ్ళని మొక్కుతున్నాడు కేసీఆర్ మొక్కినట్టే వాళ్ళు. కేసీఆర్నే. మరి ఆ కేసీఆర్ లేదు, ఆ కాళేశ్వరం లేదు. ఇలా ఆయన ఎల్లంపల్లి అంటాడు. ఆ ఎల్లంపల్లి ఏడుంది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, ఎట్లా వస్తున్నాయి కూడా తెలియని ఎమ్మెల్యేలు ఉరియాలి. ఖచ్చితంగా చెప్తే తడబాటు లేకుండా నియోజకవర్గంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి కూడా చెప్పలేని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మీరు కొంచెం మమ్మల్ని కాదు వాళ్ళని వేయండి, ప్రత్యేకంగా పిలుచుకోండి, మీరు కొంచెం లేయండి. మా రైతులకు పడ్డన్ని బాధలు ఎప్పుడు కూడా లేవు. ఇవాళ వీళ్ళు ఎప్పుడు వేసినా కూడా రైతు బంధు అంటారు కదా, రైతు బంధు కాదు, వీళ్ళు ఎన్నికల బంధులు ఇవి. ఎట్లా ఎన్నికల బంధులు అంటారు? అప్పుడు ఎన్నికల ముందే వేసారు, ఏదో ఎంపీ ఎన్నికల ముందు. అంతకన్నా ముందు కేసీఆర్ ఆల్రెడీ ఎన్నికల ముందు వేసి పెట్టిండు ఆ నిధులు, రెడీగా ఉండే. ఆ నిధులు కూడా ఇయ్య శాతగాలే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డికి. ఆ నిధులు ఏం చేసిండు, బడా కాంట్రాక్టర్లకు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో పెండింగ్ బిల్లులు వాళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళ దిక్కు మళ్ళీ ఇంపారు. ఈ రైతులు అవసరం లేదు. ఈ ఓట్లు వేసేదాకానేమో రైతులను వాడుకున్నారు. ఓట్లు వేసిన తర్వాత మాయమాటలు చెప్పారు. ఆయన ఎకరానికి 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. 15,000 ఏమి ఇస్తుండో ఇప్పుడు అర్థమైంది రైతులకు. నీళ్లు లేవు, కరెంటు లేదు, యూరియా బస్తాలు లేవు, ఏది టైంకు లేదు. కార్డులు పెట్టేగా యూరియా బస్తాల కోసం ఏదో కార్డు పెట్టి దాంట్లో అన్నారు 2 రోజులు ఫోన్లు అన్నారు. ఫోన్లు యాప్లు ఎందుకండి? గతంలో ప్రభుత్వాలు ఇవ్వలేదా? కొత్తగా నువ్వు యాప్ల ద్వారా ఏమిస్తున్నావు? ఏమిటికి అవసరం నీకు? మాకు గతంలో కోంటాయనకు ఫోన్ చేస్తే మా ఆటో డ్రైవర్ చెప్తే తీసుకొచ్చి వేసిపోయేటోడు. మా పొలం ఏడుందో కూడా అడ్రస్ చెప్పేటోళ్ళు, తెచ్చాడు వేసిపెట్టాడు. ఇవాళ పనులు ఇచ్చిపెట్టి ఆడ లైన్ కడితే అక్కడ ఎరువు బస్తాలు ఏమో కానీ ఇక్కడ ఒరిజినల్ నాశనం అవుతుంది. వీడు ఇచ్చేసరికి ఆడ ఉన్న ఒరిజినల్ చేయి దాటిపోతున్నాయి, దిగుబడి రాదు. ఎందుకంటే టైం ప్రకారం వేసుకోవాలి మనం ఎరువులు. టైం ప్రకారం వేసుకోకపోయినప్పుడు వీడు ఎరువులు ఈ యాప్ ద్వారా ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు రైతుకు? ఇంకా కొంతమంది కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా పంటలు ఎండిపోతున్నాయని వినబడతా ఉన్నాను. ఎందుకు అసలు గత 10 సంవత్సరాలలో ఎప్పుడు వినబడలే పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి? నీళ్ళు వచ్చేది, పంటలు వండేది, అట్లా నడుస్తుండే. ఇప్పుడు ఎందుకు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి అసలు? పంటలు ఎండిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వర్షాకాలంలో నీళ్ళు ఏదైతే విపరీతంగా వర్షాలు పడ్డప్పుడు ప్రాజెక్టుల ద్వారా ఉన్న వాటర్ ఏదైతుందో గోదావరి నుండి ఎక్కువ మిగులు జలాలు ఏవైతే సముద్రంలో కలవకుండా దాన్ని బెల్ట్ సిస్టంలో చెరువులు నింపడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో నింపడం జరిగింది కాబట్టి స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎండాకాలంలో ఫిబ్రవరికి కూడా మత్తడి దుంకేది. అప్పుడు ఇప్పుడు ఏముంది, అసలు బహుమలి పంపులు రన్నింగ్ చేయమంటే కరెంట్ లేదని కరెంటు దాన్ని మెయింటెనెన్స్ చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి. దాని ద్వారా కరెంటు లేదు, కొట్టకపోయింది అంటుండు కదా. ఇప్పుడు ఆ కాళేశ్వరం లేదు, అదంతా 1,00,000 కోట్ల స్కాము, అది కాళేశ్వరం కాదు, అది కూలిపోయింది, మేడిగడ్డ కొట్టకపోయింది అని అన్నాడు. మీరేమో ఇంకా నీళ్ళు వస్తున్నాయి కాళేశ్వరం నుంచి, ఇప్పుడు మాకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎట్లా అసలు ఇది సంబంధం లేకుండా అంటే వాళ్ళు కూలిపోయిందని అంటే ఏం తెలుసా? కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి చెప్తుండు కదా. మరి ఈ నీళ్ళు ఇడంగా పోతున్నట్టు కేసీఆర్ ఆనవాళ్ళే వాళ్ళ ఆత్మపరిశీలనలో వేసుకోవాలి. ఈ ఆనవాళ్ళు ఎవరండి? ఈ ఆనవాళ్ళు కేసీఆర్ కావా? ఈ వాటర్ కేసీఆర్ కాదా? అక్కడ కాళేశ్వరమే లేనిది ఈ వాటర్ ఎక్కడిది?
కాళేశ్వరం ద్వారానే అక్కడ గోదావరి నీళ్లకు అడ్డుకట్టేసి ఆసియా ఖండంలో పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్లనే సరే ఏ రూట్లో వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయో కానీ అక్కడి నుంచి నీళ్లు గోదావరి నీళ్ళే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా ఇక్కడ వచ్చేటి. మరి ఈ నీళ్లు మరి కేసీఆర్ నిదర్శనం. మరి ఇంకెక్కడిది ఇప్పుడు ఏముంది, అన్ని అనుభవిస్తున్నాం కదా రైతులము. ఇప్పటి వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి కరెంటు కూడా ఇస్తలేడు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు పోతామని చూసేది, ఇప్పుడు కరెంటు ఎప్పుడు ఉంటుంది, మోటార్లు ఎప్పుడు బంద్ చేయాలని మేము బంద్ చేసుకొని వచ్చేది. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో మోటార్లు పెట్టాలని చూస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి వైండింగ్ కూడా, లో వోల్టేజ్ సమస్య కూడా పరిష్కరించలేకపోయింది ఈ ప్రభుత్వం. లో వోల్టేజ్ల ద్వారా రైతులు ఇలా మీరు ఇప్పుడు చూడండి, మోటార్ వైండింగ్ దుకాణాలు ఇప్పుడు ఏ మోటార్ దుకాణం దగ్గర పోయినా కానీ వైండింగ్లు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? కరెంటు విషయంలో కూడా రైతులకు ఉత్పత్తి చేసేలో కూడా ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. రైతులకు ఇక్కడ ఎమ్మెల్యే ఎల్లంపల్లి నుంచి తెస్తున్నా అని చెప్తున్నాను. ఇగో ఎమ్మెల్యేలు అంటే ఈ ఎమ్మెల్యే చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి పూర్తిగా అవగాహన లేదు రైతుల మీద. రైతుల మీద అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఈ రకంగా మాట్లాడరు. దగ్గరుండి చేయాలి, రైతులకు ఏ సమస్యను చెప్పాలి. అసలు విలేజ్లు తిరగలే ఆయన 2.5 సంవత్సరాలలో. ఆయన ఉన్నటువంటి 100 పైచీలకు గ్రామాలలో ఉన్నాయి, 4 మండలాలు, 2 మున్సిపాలిటీలలో, అన్ని విలేజ్లు తిరగలే ఆయన ఇప్పటి వరకు కూడా. ఎమ్మెల్యే అయినాక అవుతుంది కానీ అన్ని విలేజ్లు తిరగలే ఆయన. మరి ఎందుకు తిరగలేదో అర్థం చేసుకోవాలి. ఆయన ఏ విలేజ్కి ఎంత ఫండ్స్ ఇచ్చిండు, ఆయనకు రేవంత్ రెడ్డి ఎన్ని ఫండ్స్ ఇచ్చిండు, ఆయనకు వచ్చిన ఫండ్స్ ఏ విలేజ్లో ఏ సమస్యలకు ఎన్ని ఇచ్చిండో లెక్కలు చెప్పమని. ఏం చెప్తావు ప్రభుత్వం గురించి? అసలు ప్రభుత్వం ఏది చెప్పినా కూడా సరే, మేము రాజకీయంగా కాకుండా ఒక రైతు బిడ్డగా మేము చెప్పేది ఏంటంటే, ఫెయిల్యూర్. మీరు తంతె పరుపుల పడి ఏదో ముఖ్యమంత్రి అయిన లక్కీ లాటరీ ముఖ్యమంత్రి తప్ప ఈ అనవసరమైన అడ్డగోలి హామీలు ఇచ్చి జనాలని నెరవేర్చడంలో పూర్తిగా అటర్ ఫ్లాప్. రాబోయే రోజులల్లో ఏ రైతులైతే మాయమాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావో అదే రైతులు నీకు గుణపాఠం చెప్తేందుకు రెడీగా ఉన్నారు. అందుకే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతలేడు. ఎందుకంటే పూర్తి సమస్యలు ఇలా అణగారిన వర్గాలు, మోసపోయిన రైతులు ఎక్కువ రూరల్ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ పట్టణాల్లో దీనికి భయపడే ఎంపీటీసీ జెడ్పీటీసీ కాకుండా మున్సిపాలిటీలలో పెట్టి ఈ అన్ని డబ్బులు అడగోలుగా ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలకు మీరు కొన్ని బెదిరించి మీరు గ్రామ పంచాయతీలు ఇంత విఫలమయ్యారు, మీ మున్సిపాలిటీలలో మీరు ఏం చేస్తారో అని చూసి అటువైపు పోయి ఏదో మున్సిపాలిటీ ఎన్నికలు జరిపి అక్కడ కూడా మాకు బలం ఉన్నా కూడా అధికార బలంతో మదంతో మేము ఎక్కడైతే ప్రజాస్వామ్యంగా ఎన్నికబడి కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ ఎన్నిక దగ్గర కూడా గుండాయిజం రౌడీజం చేసి ఒక 5-6 మున్సిపాలిటీలను ఇట్లా చేసిర్రు. అయినా కూడా మా పార్టీ తరఫున ఇప్పుడు ఆల్రెడీ మేము కోర్టుకు వెళ్ళినాం. కోర్టుకు వెళ్తే కూడా ఆ కోర్టు చెప్పినాక కూడా చేస్తలేడు. చేయకపోతే కూడా గవర్నర్ దగ్గరకు వెళ్తాను కూడా మా మాజీ ఎమ్మెల్యేలు, మా పార్టీ బృందం కూడా మేము న్యాయ పోరాటం చేస్తాను సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నారు కూడా. ఖచ్చితంగా జనం ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతుందో అదే జరపాలని చూస్తున్నాం, దాన్ని అడ్డుకుంటారు. ఎప్పటికైనా జరుగుతుందని మేము చూస్తున్నాం. పార్టీకి మాత్రం రాబోయే రోజులలో గడ్డి కాలం పక్కా. భువనగిరి ఈ కూటమి మాత్రం మళ్ళీ గులాబీ జెండా తప్పకుండా ఎగిరేస్తాం. థ్యాంక్ యూ.